వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎక్స్క్రీటరీ ప్రోడక్ట్స్ అండ్ దేర్ ఎలిమినేషన్ ఈ చాప్టర్లో రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్ ఈ టాపిక్ నుంచి తెలుగు కంటెంట్ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుంది, దీంట్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి చూద్దాం. ఫస్ట్ రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. ఇందులో functioning of the kidneys is efficiently monitored and regulated by hormonal feedback mechanisms involving the hypothalamus, GA and certain extent the heart. ఇక్కడ మనం క్వశ్చన్ ఇచ్చినప్పుడు కిడ్నీ ఫంక్షన్ ఆర్ రెగ్యులేషన్ దేనివల్ల అవుతుంది, ఏ నాలుగు దీనికి రెస్పాన్సిబుల్ అని క్వశ్చన్ అడిగితే హైపోథాలమస్ ఎక్కడ ఉంటుంది? బ్రెయిన్లో. జేజీఏ జుక్స్ట్రా గ్లోమరులర్ అపారటస్ ఎక్కడ ఉంటుంది? కిడ్నీలో. సో ద హార్ట్. ఈ మూడు కూడా ఇక్కడ రెగ్యులేషన్కి ఇంపార్టెంట్గా వర్క్ చేస్తాయి. టూ ఇంపార్టెంట్ ఇంట్రిన్సిక్ మెకానిజం ప్రొవైడ్ ఆటో రెగ్యులేషన్ ఆఫ్ గ్లోమరులర్ రేట్. ఇక్కడ ఇంట్రిన్సిక్ అంటే స్వతహాగా లోపల నుంచి అని అర్థం. సో ఆటో అంటే సెల్ఫ్ రెగ్యులేషన్. ఇక్కడ రెండు ఇచ్చాడు, ఒకటి కంట్రోల్ బై ఏడిహెచ్, కంట్రోల్ బై జుక్స్ట్రా గ్లోమరులర్ అపారటస్. సరే, ఈ రెండింటిని మనం ఐడెంటిఫై చేస్తాం. కానీ పైన ఇచ్చిన క్వశ్చన్లో టూ ఇంపార్టెంట్ ఇంట్రిన్సిక్ బదులు extrinsic mechanism provide auto regulation of a glomerular filtrate rate. ADH అనేది ఇచ్చిన మనకి ఇంట్రిన్సిక్ అనే వర్డ్ స్వతహాగా అని ఉంటుంది, ఎక్స్ట్రిన్సిక్ అంటే బయట నుంచి అని ఉంటుంది. కాబట్టి కరెక్ట్ సెంటెన్స్ ఐడెంటిఫికేషన్లో ఈ వర్డ్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఆటో రెగ్యులేషన్ని కూడా మార్చొచ్చు. సో ఈ రెండు మనకి ఈ సెంటెన్స్లో మార్చడానికి చాయిసెస్ ఉన్నాయి. ఫస్ట్ కంట్రోల్ బై ఏడిహెచ్ చూస్తే ఓస్మోరెసెప్టార్స్ ఇన్ ద బాడీ ఆర్ యాక్టివేటెడ్ బై చేంజెస్ ఇన్ అ బ్లడ్ వాల్యూమ్. మన బ్లడ్ వాల్యూమ్లో రెస్పిరేటర్స్ ఏవైతే ఉన్నాయో, రిసెప్టార్స్ ఏవైతే ఉన్నాయో అవి యాక్టివేట్ అవ్వడం వల్ల ఆ చేంజెస్ని అవి గుర్తుపట్టగలుగుతాయి. బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్ అండ్ అయానిక్ కాన్సన్ట్రేషన్. మన బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ ఎంత ఉంది, అయానిక్ కాన్సన్ట్రేషన్ ఎంత ఉంది అనేది ఏ రెస్పాన్సిబుల్లో ఉంటుంది అంటే రిసెప్టార్స్. అండ్ ఎక్సెసివ్ లాస్ ఆఫ్ ఫ్లూయిడ్ ఫ్రమ్ ద బాడీ కెన్ యాక్టివేట్ దీస్ రిసెప్టార్స్. మన బాడీలోంచి ఒకవేళ ఎక్సెస్ ఫ్లూయిడ్ కనుక బయటకి వెళ్ళిపోతే వెంటనే ఈ సిస్టమ్ అనేది యాక్టివేట్ అవుతుంది, ఈ రిసెప్టార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. స్టిమ్యులేట్ హైపోథాలమస్, వెంటనే మెసేజ్ పాస్ చేస్తాయి ఎవరికి? హైపోథాలమస్కి. అక్కడ ఏడిహెచ్ అనే హార్మోన్, యాంటీ డైయూరిటిక్ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది, లేదా వాసోప్రెసిన్ న్యూరోహైపోఫిసిస్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ రెండు హార్మోన్స్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏడిహెచ్ ఫెసిలిటేట్ వాటర్ రీఅబ్జార్ప్షన్. ఏడిహెచ్ రిలీజ్ అయిన తర్వాత మనం ఇంతకుముందు యూరిన్ ఫార్మేషన్ మెకానిజం చదువుకున్నాం. అక్కడ వాటర్ని ఎక్కువగా రీఅబ్జార్ప్షన్ చేసుకుంటుంది. ఎక్కడ? ట్యూబ్యూల్లో. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్సెసివ్ యూరినేషన్ అనేది జరగకుండా దాన్ని డైయూరెసిస్ అంటాం. వాటర్ ప్రివెన్షన్ అనేది జరుగుతుంది. అండ్ ఇంక్రీజ్ ఇన్ బాడీ ఫ్లూయిడ్ వాల్యూమ్. ఒకవేళ మన బ్లడ్లో లేదా మన బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ కనుక ఇంక్రీజ్ అయితే కెన్ స్విచ్ ఆఫ్ ఓస్మో రెసెప్టార్స్ అండ్ సప్రెస్ ద ఏడిహెచ్ రిలీజ్ టు కంప్లీట్ ద ఫీడ్బ్యాక్. అప్పుడు ఏమవుతుంది? ఓస్మో రెసెప్టార్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి అండ్ ఏడిహెచ్ సప్రెస్ చేస్తుంది. దానివల్ల బాడీ ఫ్లూయిడ్స్ అనేది ఒక మెకానిజంలో ఉండిపోతాయి. ఏడిహెచ్ కెన్ ఆల్సో అఫెక్ట్ the kidney function by its constrictory effects on blood vessels. బ్లడ్ వెజల్స్ ఏవైతే
ఎక్స్పాండ్, కాన్స్ట్రిక్ట్ ఈ రెండు కూడా ఉంటాయంటే దగ్గరికి రావడం, ఎక్స్పాండ్ అవ్వడం అనేది ఉంటుంది. ఈ రెండింటిని ఏడిహెచ్ అనేది కూడా కొద్దిగా ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ కాజెస్ అండ్ ఇంక్రీజెస్ ఇన్ బ్లడ్ ప్రెషర్. దీనివల్ల ఏమవుతుంది అంటే బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం లేదా డిక్రీజ్ అవ్వడం. ఇంక్రీజ్ అయితే అండ్ increase in blood pressure can increase the glomerular blood flow. సో బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో కూడా ఇంక్రీజ్ అవుతుంది. దేర్ బై జిఎఫ్ఆర్ రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. బి చూస్తే కంట్రోల్ బై జుక్స్టా గ్లోమరులర్ అపారటస్. ఇప్పుడు మనం రెండు మెకానిజమ్స్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రిన్సిక్ మెకానిజమ్స్ రెండు ఉన్నాయి. ఒకటి ఏ కంట్రోల్ బై ఏడిహెచ్, బి కంట్రోల్ బై జుక్స్ట్రా గ్లోమరులర్ అపారటస్ అనుకున్నాం. సో బి చూస్తే ఏ ఫాల్ ఇన్ గ్లోమరులర్ బ్లడ్ ఫ్లో, గ్లోమరులర్ బ్లడ్ ప్రెషర్, జిఎఫ్ఆర్ కెన్ యాక్టివేట్ ద జేజీ సెల్స్ టు రిలీజ్ రెనిన్. పైన దానికి దీనికి ఒక తేడా ఏంటి అంటే అక్కడ బ్లడ్లో ఉన్న ఓస్మో రెసెప్టార్స్ రెస్పాన్సిబుల్ అవుతే ఇక్కడ జుక్స్ట్రా గ్లోమరులర్లో ఉన్న సెల్స్ రెనిన్ని రిలీజ్ చేస్తాయి, విచ్ కన్వర్ట్ యాంజియోటెన్షన్ యాంటినోజన్ ఆఫ్ లివర్లో ఉన్న దాన్ని ఏం చేస్తుంది అంటే ఇంటూ బ్లడ్ యాంజియోటెన్సిన్ 1. సో 2ని 1 కింద కన్వర్ట్ చేసి విచ్ ఈజ్ ఫర్దర్ కన్వర్టెడ్ ఇంటూ యాంజియోటెన్సిన్ 2. 1ని 2 కింద కన్వర్ట్ చేస్తుంది. దేనివల్ల జరుగుతుంది ఇది అంటే యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్. ఇబ్బంది పడాల్సిన పని లేదు. కన్వర్టింగ్ యాంజియోటెన్సిన్ అందులోనే ఉంది, ఎంజైమ్ అనేది ఎక్స్ట్రా యాడ్ అయింది ఇక్కడ. సో ఇది ఆఫ్ లంగ్స్ అని ఉంది. నెక్స్ట్ ఈ యాంజియోటెన్సిన్ ఇంక్రీజ్ అయితే గ్లోమరులర్ బ్లడ్ ప్రెషర్ జిఎఫ్ఆర్ ఏం జరుగుతుంది అంటే కాజింగ్ ఆర్టీరియోల్స్ టు కన్స్ట్రిక్ట్. ఏవైతే ఆర్టీరియోల్స్ ఉన్నాయో జిఎఫ్ఆర్లకు వచ్చేవి అవి కన్స్ట్రిక్ట్ అవుతాయి. సో పవర్ఫుల్ వాసో కన్స్ట్రిక్టర్ అనేది ఇక్కడ జరుగుతుంది. యాంజియోటెన్షన్ టు స్టిమ్యులేట్ ద అడ్రినల్ గ్లాండ్. అప్పుడు అడ్రినల్ గ్లాండ్ ఏం రిలీజ్ చేస్తుంది? ఆల్డోస్టిరాన్ని రిలీజ్ చేస్తుంది. ఆల్డోస్టిరాన్ అనే హార్మోను ఇండ్యూస్ ద డిస్టల్ పార్ట్స్ ఆఫ్ ద ట్యూబ్యూల్ టు రీఅబ్జర్వ్ మోర్ Na+ అండ్ వాటర్. మనం నెఫ్రాన్ చదువుకునేటప్పుడు డిస్టల్ పార్ట్ అండ్ పీసీటీ అని చదువుకున్నాం. సో డీసీటీ పీసీటీలో డిస్టల్ పార్ట్ని డీసీటీ అంటాం. అక్కడ ఆ ట్యూబ్యూల్లో Na+ అండ్ మోర్ వాటర్ని అబ్జర్వ్ చేసుకునే మెకానిజం ఆల్డోస్టిరాన్ అనేది ఇండ్యూస్ చేస్తుంది. ఇది ఎక్కడ రిలీజ్ అవుతుంది? అడ్రినల్ గ్లాండ్. ఇక్కడ మనకి 3-4 క్వశ్చన్లు ఉంటాయి. ఏ హార్మోను Na+ అండ్ వాటర్ని అబ్జర్వ్ చేయడానికి డిస్టల్ పార్ట్ని యాక్టివేట్ చేస్తుంది అని. ఏ హార్మోను ఆల్డోస్టిరాన్ అనే హార్మోను ఏ గ్లాండ్ త్రూ రిలీజ్ అవుతుంది. అండ్ అడ్రినల్ గ్లాండ్ని ఏ హార్మోను యాక్టివేట్ చేస్తుంది. సో మనమే ఇక్కడ క్వశ్చన్ తయారు చేసుకుంటాం. నెక్స్ట్ ద కాంప్లెక్స్ మెకానిజం ఈజ్ జనరల్లీ నోన్ యాజ్ ద రెనిన్ యాంజియోటెన్సిన్ మెకానిజం, రాస్. ఇది మనకి బిట్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. RAASSని ఎక్స్పాండ్ చేయమని అడుగుతాడు. R అంటే రెనిన్, A అంటే యాంజియోటెన్సిన్ సిస్టమ్. సో ఇక్కడ మనకి ఈ మెకానిజంని గుర్తుపెట్టుకోవాలి. ఈ పైన మనకు చార్ట్, ఫ్లో చార్ట్ చూస్తే లో NaCl కాన్సన్ట్రేషన్, లో బ్లడ్ ప్రెషరు, లో ECF అంటే ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ ఉన్నప్పుడు స్టిమ్యులేషన్ జరుగుతుంది. ఏది జరుగుతుంది? జుక్స్ట్రా గ్లోమరులర్ సెల్స్ కిడ్నీలో ఉన్నవి రెనిన్ని రిలీజ్ చేస్తాయి. అప్పుడు ఏమవుతాయి? లివర్ నుంచి యాంజియోటెన్సినోజన్ సెక్రియేట్ అవుతుంది. త్రూ బ్లడ్ సర్క్యులేషన్లో అది రెనిన్ యాక్ట్ అవ్వడం వల్ల యాంజియోటెన్సిన్ 1 కింద కన్వర్ట్ అవుతుంది. ఎక్కడ? లంగ్స్లో. సో యాంజియోటెన్సిన్ కన్వర్టింగ్ ఎంజైమ్ అనేది లంగ్స్లో రిలీజ్ అయిన తర్వాత అది యాంజియోటెన్సిన్ 2 కింద కన్వర్ట్ అవుతుంది. సో యాంజియోటెన్సిన్ 2
స్టిమ్యులేట్ చేస్తుంది. దేన్ని? జోనా గ్లోమరులస్ అడ్రినల్ కార్టెక్స్ని. అక్కడ అంటే ఆల్డోస్టిరాన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది Na+ అబ్జార్ప్షన్ని రీఅబ్జార్ప్షన్ని తీసుకుంటుంది. ఇంకొకటి స్టిమ్యులేట్స్ వాసోప్రెసిన్ సెక్రెటిన్, ప్రమోట్స్ థస్ట్, అంటే మనం వాటర్ ఎక్కువ తాగాలి ఆ థస్ట్ని ప్రమోట్ చేస్తుంది. స్టిమ్యులేట్స్ కన్స్ట్రిక్షన్స్ ఆఫ్ సిస్టమాటిక్ ఆర్టేరియోల్స్. సో ఇక్కడ ఇంక్రీజ్డ్ ఆర్టీరియల్ బ్లడ్ ప్రెషర్ జరుగుతుంది, ఇంక్రీజ్డ్ ఎక్స్ట్రా సెల్యులర్ ఫ్లూయిడ్ వాల్యూమ్ అనేది జరుగుతుంది. సో ఆ రిజల్ట్ మనకి ఆల్డోస్టిరాన్ రిలీజ్ అయిన తర్వాత ఈ సీజెస్ అయిపోతుంది. అలా కాకుండా ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్ ANF ఇదేం చేస్తుంది? అండ్ ఇంక్రీజ్ ఇన్ బ్లడ్ ఫ్లో టు ద ఏట్రియా. ఇక్కడ బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేస్తుంది. హార్ట్ కెన్ కాజ్ ద రిలీజ్ ఆఫ్ ఏట్రియల్ నాట్రియూరిటిక్ ఫ్యాక్టర్. ఈ ANF అయితే ఏదైతే ఉందో కాజ్ వాసో డైలేషన్ని డిక్రీజ్ చేస్తుంది. దేర్ బై డిక్రీజ్ ద బ్లడ్ ప్రెషర్. సో ఇక్కడ డైలేషన్ ఆఫ్ బ్లడ్ వెజల్స్ అంటే ఏంటి? ఎక్స్పాండ్ అవుతాయి, దానివల్ల బ్లడ్ ప్రెషర్ అనేది తగ్గిపోతుంది. ANF మెకానిజం దేర్ ఫోర్ యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ రెనిన్ యాంజియోటెన్షన్ మెకానిజం. అది ఏం జరగాలి అనేది ఇక్కడ ANF చెక్ చేస్తూ ఉంటుంది. ఇది మనకి రెగ్యులేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్లో దీంట్లో మనకి ఏ క్వశ్చన్స్ వస్తాయి అనేది మనం గెస్ చేసుకొని దాన్ని స్ప్లిట్ చేసుకొని చదవడం వల్ల ఆ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఒక నోట్స్ లాగా తయారు చేసుకొని కీవర్డ్స్ లాగా పెట్టుకున్నప్పుడు ఆన్సర్స్ ఏమవుతాయి అంటే రిటర్న్గా మనం ఎప్పుడైతే ఒక దగ్గర రాసి పెట్టుకున్నామో తొందరగా మనం ఒక క్లారిటీ తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైనా కీ నోట్స్ తయారు చేసుకొని క్వశ్చన్స్ వచ్చినప్పుడు దాంట్లో సెర్చ్ చేయడం అనేది రివిజన్ ఎన్నిసార్లు చేస్తే అన్నిసార్లు మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో తొందరగా క్రాక్ చేసే అవకాశం ఉంది, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో కలుద్దాం. దీని కంటిన్యూస్ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.